ఉపాధి హామీ పథకం ద్వారా తమ వంతుగా విశేష సేవలు అందిస్తున్న తమ పట్ల ఇబ్బందులకు గురి చేస్తున్న పీడీపై తక్షణమే చర్యలు చేపట్టి తమను అన్ని విధాలా ఆదుకోవాలని ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ జాలా శివ కోరారు. ఈ మేరకు అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. గత 19 సంవత్సరాలుగా తాము ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామీణ ప్రజలు వలసలు పోకుండా వారికి ఉపాధి కల్పిస్తూ ఉపాధి హామీ పథకానికి వెన్నుముకగా నిలిచామన్నారు. ఇటు కూలీలు అటు అధికారులకు వారధిగా ఉంటూ చాలీచాలని వేతనాలతో జీవితాన్ని వెళ్లదీస్తూ వస్తున్నామన్నారు. ప్రస్తుతం పీడీ వచ్చాక అనేక మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అన్యాయంగా అక్రమంగా వ్యవహరిస్తూ మా జీవితాలను రోడ్డుపాలు చేశారన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జాలా శివ. మేము బ్రహ్మంగారి మఠం ఫీల్డ్ అసిస్టెంట్. అయితే మమ్మల్ని తొలగించిన దానికి పీడీ గారు ఎటువంటి రీజన్స్ చూపించకుండానే జిల్లాలో 78 మందిని తొలగించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎఫ్ఐహెచ్ఆర్సీ గైడ్లైన్స్ 13.32 ప్రకారంగా మాకు ఎటువంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఏవి కూడా చూపించట్లేదు. ఆర్టీ యాక్ట్ ద్వారా అడిగినా కానీ ఇవ్వట్లేదు, ఇచ్చేదానికి వీలు పడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మమ్మల్ని తొలగించక మునిపే మా స్థానాలలో కొత్త వారిని నియమిస్తున్నారు. ఇదేమని చెప్పేసి అడిగితే మీరు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురండి, ఆర్డర్ తెచ్చిన తర్వాత మీకు కోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. తొలగించక ముందే వేరే వాళ్ళని ఎందుకు ఇస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే కొన్ని షరతులు పెట్టి వాళ్ళను తాత్కాలికంగా నియమించుకుంటున్నాము కాబట్టి మా పనుల కోసమే వీళ్ళని ఈ విధంగా నియమించుకోవడం జరుగుతుందని చెప్పేసి పీడీ గారు అంటున్నారు. ఇది ఏమైనా కానీ న్యాయంగా ఉందా? పీడీ గారికి తొలగించక ముందే వేరే వాళ్ళని నియమించడం కరెక్ట్ కాదని ఎఫ్ఐహెచ్ఆర్పీ రూల్స్ కానీ తర్వాత ఎస్ఆర్డిఎస్ రూల్స్ కానీ 1028 సర్క్యులర్ కానీ చెప్పుకున్నప్పటికి కూడా పీడీ గారు అవన్నీ ఏమీ పట్టించుకోకుండానే డైరెక్ట్గా వాళ్ళకి కొత్త నియామకాలను ఇస్తున్నారు. కలెక్టర్ గారు అప్పీల్ పెండింగ్లో ఉండగా కోర్టులో ఉండగా వాళ్ళని ఆ విధంగా తీసుకోవడం తప్పు అని చెప్పేసి ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడే కానీ స్పందించట్లేదు. ఈ విషయం అయ్యి 78 మందికి ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా మేము సరైనటువంటి ఆధారాలు మేము చూపిస్తున్నప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా సరైనటివి కాదు కాబట్టి మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి చెప్పడం ఎంతవరకు భావ్యం? ఇదే విషయం కలెక్టర్ గారికి మేము మొరబెట్టుకుంటే 14 మందిని మేము మాత్రమే తొలగించినాము, మిగతా వాళ్ళని మేము తొలగించలేదని చెప్పేసి అంటున్నారు. 14 మందిలో 6 మందికి పూర్తిగా తొలగించినట్లుగా తిరస్కరణ నోటీసులు అందినాయి. మిగతా 8 మందికి అసలు ఎక్కడే కానీ వాళ్ళను పర్సనల్ హియరింగ్ కూడా పిలవలేదు. మేమందరం కూడా కలెక్టర్ గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం. కలెక్టర్ సార్, పీడీ గారు మాకు పర్సనల్ హియరింగ్ జరిగినప్పుడు కూడా మా దగ్గర ఎవరి దగ్గర కూడా ఎటువంటి ఎవిడెన్స్ మాత్రం ఆయన తీసుకోలేదు కాబట్టి మేము పర్సనల్ హియరింగ్కు మేము వస్తాం, మీ మాటను ధిక్కరిస్తున్నామని చెప్పేసి మేము చెప్పట్లేదు, మేము వస్తాం. అయితే పీడీ గారి దగ్గర నుంచి మాకు ఇవ్వాల్సినటువంటి ఎఫ్ఐహెచ్ఆర్పీ గైడ్లైన్స్ 13.32 ప్రకారంగా మాకు ఇవ్వాల్సిన సాక్ష్యాధారాలన్నీ కూడా ఆయన మాకు ఇవ్వమని చెప్పేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే ఎస్ఆర్డిఎస్ రూల్స్ ప్రకారంగా ఒక ఎఫ్ఏ తప్పు చేస్తుంటే ఎఫ్ఏతో పాటు మిగతా వాళ్ళు కూడా టీఏలు అయితేనేమి, సిఓలు అయితేనేమి, ఏపీఓల వరకు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ మాకు ఇచ్చిన టర్మినేషన్ ఆర్డర్లో అయితేనేమి, టీఓసీ ఆర్డర్లో అయితేనేమి ఎక్కడే కానీ ఎస్ఆర్డిఎస్ రూల్స్ను ఎక్కడే కానీ జిల్లాలో 78 మందికి ఒక్కరి టీఓసీ నోటీసులలో ఎస్ఆర్డిఎస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదని అంటే ఎఫ్ఐహెచ్ఆర్పీ గైడ్లైన్స్ ఉంటేనే కేవలం ఎఫ్ఐని మాత్రమే బాధ్యత చేస్తున్నారు తప్ప ఎస్ఆర్డిఎస్ కింద రూల్స్ను ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళందరూ ఎక్కడ ఇంక్లూడ్ అవుతారనే ఉద్దేశంతో వీళ్ళను వాళ్ళు ఆ ఎస్ఆర్డిఎస్ రూల్స్నే టీఓసీ ఆర్డర్స్లో ఎక్కడే కానీ మెన్షన్ చేయలేదు. వాళ్ళందరూ కూడా మేము తప్పు చేస్తే కనుక వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మాతో పాటు టీఓసీ ఇవ్వాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మా జిల్లాలో ఉన్నటువంటి ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి 78 మందికి గాను టీఓసీ, సంజాయిసీ, తర్వాత పర్సనల్ హియరింగ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐహెచ్ఆర్పీ గైడ్లైన్స్ 13.5 ప్రకారంగా 30 రోజుల్లోనే ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సి ఉండగా దగ్గర ఒక్కొక్కరికి సంవత్సరం పొడుగైంది. ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, వాళ్ళకి ఎటువంటి కాగితాలు కూడా ఇష్యూ చేయలేదు. వాళ్ళని వచ్చేసి మామూలుగానే రావద్దని చెప్పేసి, ఆఫీస్కి రావద్దని చెప్పేసి హుకుం జారీ చేస్తున్నారు. కొత్తగా నియమించబడినటువంటి వాళ్ళలో రిజిస్ట్రేషన్ వచ్చేసి భర్త పేరు పైన ఉంది, తర్వాత వచ్చేసి శాలరీ మాత్రము భార్యల పేరు మీద పడుతున్నాయి. ఇది వచ్చేసి కడప జిల్లా పురాణల మండలం చల్లగిరిగల పంచాయతీలో
భర్త పేరు పైన రిజిస్ట్రేషను, భార్యకేమో శాలరీ. ఇదేనా కొత్త నియామకం అంటే? ఫీల్డ్ అసిస్టెంట్కు అటువల్ల అతనికి ఏమీ కూడా ఎటువంటి ఎవిడెన్స్ ఇవ్వకుండా తొలగించినట్టు పక్కన పెట్టడం, కొత్త వాళ్ళని జాయిన్ చేస్తున్నట్లుగా శాలరీ వచ్చేసి వేరే వాళ్ళు మెన్షన్ చేయడం. ఆకులనారాయణ పూర్వమిల్ల మండలం, కడప జిల్లా కాకినాడ మండలం ఆకులనారాయణపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్ను విధుల నుంచి తొలగించక మునిపే వేరే వాడిని జాయినింగ్ ఆర్డర్ చేయడం. కోరిగుంట్లలో అదే విధంగా ఈ విధంగా చేస్తూ ఉంటే, తొలగించక ముందే వేరే వాళ్ళని ఈ విధంగా నియమించుకుంటా ఉంటే మాకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? కాబట్టి దీని మీద తక్షణమే కలెక్టర్ గారు చర్య తీసుకోవాలా. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పీడీ గారిని తక్షణమే ప్రభుత్వానికి సరెండర్ చేయాలా. ఈయన మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాలా. విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత మా అందరికి న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం. మా పేరు జాలా శివ, బ్రహ్మంగారి మఠం మండలం, పలువురాళ్ళపల్లి పంచాయతీ.